ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. అతనిపై కొన్ని అభియోగాలున్నాయని ప్రొసీజర్ ప్రకారం విచారణ చేస్తామన్నారు. సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ అత్యాచార ఆరోపణల కేసుకు సంబంధించి పోలీసులు గాలిస్తా ఉన్నారు. ప్రస్తుతం మరి ఉదయ్ కృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నారా లేదా అంశం పట్ల మాట్లాడేందుకు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ గారితో మాట్లాడారు. సార్, ట్రైనీ ఐపీఎస్ ఊర్లో ఉన్నాడా లేకుంటే ఇప్పుడు మీకు అందుబాటులో వచ్చాడా? మీ టీమ్స్ గాలిస్తున్నాయి అతని కోసం? మా టీమ్స్ గాలిస్తా ఉన్నాయి అతని కోసం. సో అతను వేరే బోర్డ్స్ ఎక్కడ అని ఇంకా మాకైతే సమాచారం ఏం లేదు. సో ఒక 4 టీమ్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఆ టీమ్స్ అయితే అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. మీరు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు, ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తర్వాత అడ్రస్లో లేకపోవడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పోలీస్ మాది ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ మేము ఫాలో అవుతాం మేము. సో ఎవరైతే నోటీస్ తీసుకునే వ్యక్తి ఉన్నారో, అలీజ్డ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడ లేనప్పుడు పోలీసులు వెనుక తిరిగి వస్తారు. సో పోలీసులు వెళ్ళినప్పుడు అతను తప్పించుకున్నాడు అని కాదు, అతను ఆ అడ్రస్లో లేడు కాబట్టి మా ఐఓ అండ్ టీం రిటర్న్ వచ్చారు అంతే. సో అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, నేను ఎక్కడికి కూడా పారిపోలేదు, నేను నిర్దేశకు వస్తాను, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. మరి అలాంటిది ఏమన్నా పోలీసుల టచ్లోకి రావడం, తర్వాత నోటీసులు తీసుకోవడం? పోలీసులకైతే మాకు ఐఓ కానీ మా టీమ్స్ కానీ అతను టచ్లో లేడు అతను. సో ఇప్పుడు మీరు చెప్తేనే సమాచారం అతని వీడియో అని. సో మాకైతే ఎక్కడ కూడా ఆయన టచ్లో లేడు, లొంగిపోతా అని కూడా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మరి నోటీస్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరగబోతుంది? ఇన్వెస్టిగేషన్ మా కమిషనర్ సార్ ఒక మహిళా అధికారితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తా ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సపరేట్గా ఎందుకంటే ఇది మహిళకు సంబంధించిన అంశం కాబట్టి మహిళా అధికారితోనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే దీంట్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత డెఫినెట్లీ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏం చేయాలో అదే చేస్తాం మేము. నోటీస్ ఇవ్వడం, అరెస్ట్ అనేది వి విల్ ఫాలో ద ప్రొసీజర్. సో ప్రొసీజర్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికైతే 4 బృందాలు అయితే ఉదయ్ కృష్ణారెడ్డి కోసం గాలిస్తా ఉన్నారు కాబట్టి అతను ఆచూకీ దొరికితే మాత్రం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా దర్యాప్తు జరుపుతామని చెప్పి రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుభాష్ దగ్గర నేను ఎన్టీవీ.